కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు చాలా మంది మాట్లాడుతుంటే వింటున్నాను. ఎవరైనా దళారులు మీ దగ్గరకు వచ్చి ఇల్లు ఇప్పిస్తే నేను ఇన్ని పైసలు ఇవ్వాలి అని, లేకపోతే బుక్ చేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలి ఎవరన్నా అడిగితే తప్పకుండా మా నాయకులకు కానీ నాకు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా చెప్పండి, తప్పకుండా వాళ్ళు జైలుకు పోయే విధంగా మేము పనిచేస్తాం. ఇది ప్రభుత్వం నుంచి చక్కగా మా అక్క చెల్లకు లబ్ధి చెందే విధంగా పని చేస్తుంటే ఎవరైనా అటువంటి పని చేస్తే తప్పకుండా మీరు దాచిపెట్టకుండా మాకు చెప్పండి. ఇక్కడే పోలీసులు ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, ఎస్ఐ గారు ఇక్కడనే ఉన్నారు. ఎస్ఐ గారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి వచ్చినా ఫస్ట్ స్టెప్ తీసుకుపోయి వాళ్ళ లోపడేయండి. ఎవరు కూడా, ఎందుకంటే మేము ఇంత కష్టపడి పాలు రాత్రి కష్టపడి ఇన్ని ఇల్లు 619 ఇల్లు ఒక్క మండలానికి ఇవ్వడం అంటే మాటలు కాదు. కానీ మా అక్క చెల్లెల మొహాల్లో నవ్వులు చూడనే విధంగా ఇలా పనిచేస్తుంటే ఎవరో ఇటువంటి పనులు చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరైనా కానీ నాకు అతి సన్నిహితులైనా కూడా ఎవరైనా అట్లా చేస్తున్నా తెలిస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదని ఈ సభ ద్వారా తెలుసుకుంటున్నాను. కాబట్టి మీరు సంతోషంగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఇలానే వచ్చి గత ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసి మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, బడుగు బలైన వర్గాలు, అతిపేద వర్గాలు తప్పకుండా మంచి బతుకులు బతకాలనే విధంగా పనిచేస్తామని మీ అందరు కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తూ చాలా